2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. చాలామంది 20,000 సంపాదిస్తున్నా సరే ఎలాంటి సేవింగ్స్ కూడా కనపడవు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్‌లో ఎలాంటి మార్పు కూడా కనపడదు. అదేవిధంగా 2,00,000 సంపాదిస్తున్నా సరే వాళ్ళ శాలరీ పెరిగితే వాళ్ళ యొక్క సేవింగ్స్ పెరుగుతాయి, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అనుకుంటారు. కానీ వాళ్ళ శాలరీ 2,00,000 అయినా సరే వాళ్ళ యొక్క సేవింగ్స్, ఇన్వెస్ట్మెంటు జీరో ఉంటాయి. అసలు ఎందుకు ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది జరుగుతుంది? మన ఫైనాన్షియల్గా గ్రోత్ ఎందుకు కనబడట్లేదు? వాస్తవంగా రిచ్ పీపుల్ యొక్క ఫార్ములా ఏంటి అనే విషయం మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. పూర్, మిడిల్ క్లాస్, రిచ్ పీపుల్ యొక్క ఫార్ములా నేను ఈరోజు చెప్తాను. దాంట్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీరు ఒకవేళ రిచ్ పీపుల్ స్టేజ్కి వెళ్ళాలి అంటే మీరు ఏం చేయాలి అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో మీ యొక్క యాక్షన్ పాయింట్ అనేది మీరు తెలియజేయండి. ఫస్ట్ స్టేజ్ చూడండి, ఇక్కడ పూర్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాను. మనకందరికి తెలుసు, ఇన్కమ్ మీన్స్ వాట్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ అవర్ శాలరీ, అవర్ జాబ్. ఎక్స్పెన్సెస్ మనం చేసేటువంటి ఖర్చులు. దాంతోపాటు మనకు తెలియాల్సినటువంటి విషయం బ్యాలెన్స్ షీట్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. క్లియర్ డెఫినేషన్ ఇస్తాను. వాట్ ఈస్ అసెట్స్? అసెట్స్ అంటే మన జేబులోకి డబ్బు తీసుకొచ్చేటువంటి వాటిని మనము అసెట్స్ అంటాం. లయబిలిటీస్ మన జేబుల నుండి డబ్బులు బయటకు తీసేది లయబిలిటీస్ అంటాం. అంటే మన యొక్క ఎక్స్పెన్స్ ఇంకా పెంచేవి లయబిలిటీస్, మన యొక్క ఇన్కమ్ను పెంచేవి అసెట్స్. పూర్ పీపుల్ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ చూస్తే వాళ్ళకు జాబ్ ద్వారా శాలరీ రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి శాలరీని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్కి కేటాయించడం అనేది జరుగుతుంది. దెర్ ఇస్ నో సర్ప్లస్. శాలరీ వచ్చింది, ఆ ఖర్చుల రూపంలో ఆ శాలరీ అంతా కూడా ఖర్చు అయిపోయింది. నెల చివరికి మళ్ళీ మనకు ఖర్చుల గురించి క్రెడిట్ కార్డ్ పైన డిపెండ్ అవ్వడం, లేదా ఇంకొకరిని బాకీగా డబ్బులు తీసుకొని ఆ ఖర్చు చేసుకోవడం. ఈ విధంగా పూర్ పీపుల్ అనేటువంటి వ్యక్తుల యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ ఈ విధంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ చూడండి. మిడిల్ క్లాస్ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ శాలరీ వస్తుంది, ఆ శాలరీ అనేది లయబిలిటీస్ రూపంలో మరి ఎక్స్పెన్సెస్ రూపంలో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే, శాలరీ రాగానే అంటే జాబ్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఎలా ఉంటాయి అంటే అసెట్స్ బిల్డ్ చేసుకోవాలనేటువంటి డ్రీమ్ ఉండదు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే, అప్పటి వరకు వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఉంటాయి కొన్ని. జాబ్ రాగానే నేను బుల్లెట్ బైక్ కొనుక్కోవాలి, ఐఫోన్ వాడాలి, ఇలాంటి లగ్జరీస్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి అని ఒక మైండ్ సెట్తో వాళ్ళ యొక్క జాబ్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా జాబ్లో ఎంటర్ కాగానే ఏమవుతుంది, ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పైన ప్లాన్ కాకుండా వాళ్ళ యొక్క లగ్జరియస్ ఐటమ్స్ కొనుగోలు పైన వాళ్ళు దృష్టి పెడతారు. అంటే ఏమవుతుంది, వాళ్ళకి లోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కార్ లోన్ కానీ, క్రెడిట్ కార్డ్స్ లోన్ కానీ, ఇంకా అదర్ స్కూల్స్ లోన్ కానీ, ఏదైనా లోన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద దృష్టి పెట్టకుండా ఎక్స్పెండిచర్ పైన దృష్టి పెట్టడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళ యొక్క శాలరీ నుండి లోన్స్, ఈఎంఐ వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మిగిలిన ఎక్స్పెన్సెస్ ఎలాగూ చేయాలి. కాబట్టి మళ్ళీ ఇక్కడ వాళ్ళ దగ్గర సర్ప్లస్ అమౌంట్ అనేది లేదు. ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది మనకు కనబడడం జరగదు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని అసెట్స్ బిల్డ్ చేసుకోవాలి. అసెట్స్ అనేది బిల్డ్ చేసుకోవడం జరగట్లేదు. ఈరోజు పూర్ పీపుల్ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది? పూర్ పీపుల్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ లేవు, లయబిలిటీస్ లేవు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏమొస్తుంది, మనకు అసెట్స్ లేవు, లయబిలిటీస్ ఉన్నాయి. అవునా? అంటే ఏమవుతుంది, వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఖర్చులను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రిచ్ పీపుల్ యొక్క ఫార్ములా చూడండి. రిచ్ పీపుల్ ఏం చేస్తారండి, వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు. శాలరీ మాత్రమే కాకుండా రెంటల్ ఇన్కము, డివిడెండు, ఇంట్రెస్టు, రాయల్టీస్ ద్వారా ఇన్కమ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వచ్చినటువంటి ఇన్కమ్ ఏమవుతుంది, అసెట్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఆ చేసినటువంటి అసెట్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ను కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా వాళ్ళ యొక్క అసెట్స్ నుండి వచ్చేటువంటి ఇన్కమ్ సరిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన యొక్క లైఫ్ బిగినింగ్లోనే మనం మన యొక్క అసెట్స్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. డోంట్ వర్క్ ఫర్ ద మనీ, వర్క్ ఫర్ క్రియేటింగ్ అసెట్స్. ఎప్పుడైతే అసెట్స్ క్రియేట్ చేస్తామో అసెట్స్ ద్వారా మన ఇన్కమ్ అనేది పెరగడం జరుగుతుంది. ఆ పెరిగినటువంటి ఇన్కమ్ ద్వారా మన ఖర్చులను మనము పే చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. లయబిలిటీస్ పైన మనం డిపెండ్ అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రిచ్
పీపుల్ యొక్క ఫార్ములా అనేది ఇంప్లిమెంట్ చేయండి. శాలరీ రాగానే దాన్ని ఎలా మనం అసెట్స్ రూపంలోకి తీసుకెళ్ళవచ్చు అనే విషయం గమనించండి. అట్లీస్ట్ 500 రూపీస్తో సేవింగ్ అనేది స్టార్ట్ చేయండి. కొద్దిగా గోల్డ్, సిల్వర్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. RIETS అని ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 500 రూపీస్తో కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఆపర్చునిటీ అనేది మనం కలిగి ఉండొచ్చు. మీరు వీడియోస్ తయారు చేస్తే వీడియోస్ ద్వారా కూడా మీరు ఇన్కమ్ పొందొచ్చు. పుస్తకాలు రాసినట్లయితే ఆ పుస్తకాల ద్వారా కూడా మీరు అడిషనల్ ఇన్కమ్ అనేది పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద పొజిషన్, మీరు ఏ లెవెల్లో ఉన్నారు, అంటే మీ అసెట్స్ ఎలా ఉన్నాయి, మీరు పూర్ స్ట్రీమ్లో ఉన్నారా, లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నారా, లేదా రిచ్ పీపుల్ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నారా అనేది ఒక విషయం మీరు గమనించండి. ఎందుకంటే ఇన్కమ్ పెరుగుతూ ఉండాలి. ఆ ఇన్కమ్ అనేది మీ అసెట్స్ని క్రియేట్ చేసేలా ఉండాలి. ఆ అసెట్స్ మళ్ళీ ఇన్కమ్ని పెంచాలి. ఆ ఇన్కమ్ అనేది మన యొక్క ఎక్స్పెండిచర్ని పే చేసే విధంగా మీ యొక్క స్ట్రాటజీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రిచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.